సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. మధ్యాహ్నం ఆల్మోస్ట్ టైం చూస్తే మాత్రం 4 అవుతుంది. సో నేను ఇప్పుడే వచ్చిన. సో రావడం మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఇద్దరు అయితే ఇక లంచ్ అయితే స్టార్ట్ చేసినారు. అంతా తినడం గైస్. సో మనం కూడా వాళ్ళ మధ్య జాయిన్ అయ్యాం. టైం ఎగ్జాక్ట్ 4 అవుతుంది గైస్. సో రాత్రి చేసిన చికెన్ కర్రీ ఉంది, ఇంకా చికెన్ ఫ్రై ఉంది, సో పప్పు చారు, ఇంకా మన వైట్ రైస్. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, చికెన్ ఫ్రై చూడొచ్చు గైస్. రాత్రి దీని నిండు ఉండే. సో ఆల్మోస్ట్ అయితే కథం పట్టించేసినారు మా ఇంట్లో అయితే. సో పప్పు మాత్రం ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంది. సో మమ్మీ చేసింది పాపడాలు, సగం అయినా సగం బాగాలేవు గైజ్. ఈ సగం అయినాయి, ఇవి ఎందుకైనా కూడా నాకేం అర్థమవుతుంది. సగం చేసింది సగం కాలేవు గైజ్. మొత్తం వేస్ట్ చేసేసింది మా మమ్మీ. సగం అయినా సగం కాలేవు. అసలు ఏం చేసిందో ఎవరికి అర్థమవుతుంది గైజ్. మా మమ్మీ మంచి చేసినా మంచి చేయలేదు. వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో స్టాక్ ఉందా, వాటర్ బాటిల్ స్టాక్ పెట్టింది మా డాడీ. సో అరే చిన్న థమ్స్ అప్ కూడా ఉంది, తాగేద్దాం గైస్. ఇగో సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూడొచ్చు 9:30 అయింది. సో సౌండ్ తక్కువ పెట్టినా. సో అదే స్పెషల్ మళ్ళీ మధ్యాహ్నం వైట్ రైస్ ఇంకా పప్పు. సో మా మమ్మీ మాత్రం ఆమ్లెట్ చేయమన్నా వేడి వేడి ఆమ్లెట్ చేస్తుంది. నా మీద ప్రేమతో కాదు. ఇప్పుడు ఆ ఆమ్లెట్ మళ్ళీ 2 పార్ట్నర్షిప్లు అవుతాయి. కొంచెం నాకు మళ్ళీ మా అక్కకి. మా అక్క వచ్చి తిడుతుంది. మా అక్క మీద భయంతో చేస్తుంది, మీద ప్రేమ కాదు గైస్. చూసినావా, యా అని అంటుంది మా మమ్మీ. సో మనకైతే చేస్తాం కానీ అంత పర్ఫెక్ట్ చేయం మనం. ఉప్పు కారం ఏదో తక్కువ అవుతుంది గైస్. సో కర్రీ మేబీ సో పాలకూర పప్పు ఇంకా పాలకూర తొక్కు ఏమో చేసుకుంది మమ్మీ. అలా అయితే పప్పే ఉంది. సో ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఫ్రూట్ సలాడ్ మొత్తం అయిపోయింది. సో థమ్స్అప్ అయితే ఉంది గైస్. తినే టైంలో మా ఇంట్లో వచ్చి V6 ఛానల్ పెట్టుకొని అయితే కూర్చొని ఉన్నారు గైస్. ఇక వాళ్ళకైతే డిస్టర్బెన్స్ ఇయ్య నేనైతే. సో ఏమైనా ఏమైంది, ఫ్యాన్ ఆఫ్ అయిపోయింది, లూజ్ అయినట్టు. ఎస్ లూజ్ అవుతున్నాయి, అది లూజ్ అవుతుంది ప్లగ్, దానివల్ల అవుతుంది. సో వేడి వేడి ఆమ్లెట్ చేయమ్మా. ఇక చూడండి గైస్, మా మమ్మీ స్పూన్ తీసుకోవడం ఎందుకని ఇక ఆ చాకుతోనే కలుపుతుంది. ఏం చేద్దాం చెప్పండి. ఇక పర్ఫెక్ట్ వేస్తావమ్మా నువ్వు రౌండ్గా. నేను చేద్దాం అనుకుంటే మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది గైస్. అంత పర్ఫెక్ట్ రాదు ఆమ్లెట్. సో అదేందో నాకే తెలియదు. మా మమ్మీ జరా చేయడం అలవాటు కదా. సో మనకు మాత్రం అంత పర్ఫెక్ట్ అయితే రాదు గైస్. సో వేసింది చూడండి, చాలా పర్ఫెక్ట్గా వేస్తుంది మమ్మీ అయితే, ఇంత తేడా రాకుండా. సో అది నా ముఖం మీద పడితే మన ముఖం బ్లాస్ట్ అయిపోతుంది గైస్. ఇక తిన్నారు మా వాళ్ళు ఇప్పుడే కడిగేసిన ప్లేట్లు. సో నేను వచ్చే వరకు ఆల్మోస్ట్ 9 అవుతుంది గైస్. ఎందుకంటే మన షాప్ బంద్ చేసే వరకు మనకైతే మినిమం టైం అది, మ్యాక్సిమం టైం అది. ఇగో ఈ మురుకులు చెయ్యి అంటే సగం చేసి పెట్టినాం అమ్మ. అవి ఏడున్న మురుకులు సగం మురుకులు చేసింది కదా మా ముత్తిని పడేయడం పోయింది. సో ఏం చెప్దాని చెప్పడేమో. ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ మలుపుతావా పలగొడతావా? రౌండ్ షేప్ మలుపుతా మమ్మీ చూసాం గాయస్. మనమైతే బ్లాస్ట్ చేసి ఇస్తాం. ఇక పలిగిపోయింది, ఇక ఇంకేముంది, పలగొట్టేసింది గాయస్ మా మమ్మీ అయితే. ఇక పలిగిపోయిందమ్మా, రాదు మమ్మీ, నువ్వంతరం ట్రై చేస్తున్నావు, కష్టం మమ్మీ. రాదన్నగానే ఇంటలే కాదు మా మమ్మీగా, నా మాటనే గెలవాలని ఇక చేస్తున్న ట్రై అయితే చేస్తున్నా. చూద్దాం వస్తుందా రాదా ఎగ్జాక్ట్. ఓ మా మమ్మీ ప్రూవ్ చేసింది గాయస్, ఏమైనా చేయొచ్చు అని. సో మాడిపోయింది అదైతే. ఇక వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడైతే ఇక ప్లేట్లో తీసే బాధ్యత మనది. తీసి పెడుతుంది మా మమ్మీ. ఎందుకంటే మనం చేతులు కాల్ చేసుకోవడంలో మనమే ఫస్ట్ ఉంటాం. అమ్మ మాడిపోయింది అది మొత్తం మాడ ఆల్రెడీ గాయస్. ఇక మాడిపోయింది. ఇక ఏం చేద్దాం చెప్పండి మమ్మీకి, ఏమనంటే సీరియస్ అవుతుంది. సో గరం పప్పులా ఆమ్లెట్. సో గాయస్ ఇంకా ఆమ్లెట్ అయితే కాలేదు. సో మమ్మీ తీసుకొస్తానని వెయిటింగ్ ఉన్నా. ఇగో వైట్ రైస్లో పప్పు పోసుకొని అయితే రెడీ ఉంచిన. సో ఆమ్లెట్ తీసుకున్నామంటారా మా మమ్మీకి. సో ఈ పొగ మొత్తం ఇంట్లోనే జమ అవుతుంది. ఇక మా డాడీ ఇక మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టేసాను విండోస్ అన్నీ. సో మన గరం ఆమ్లెట్ వచ్చేసింది గైస్. మనమైతే ఫాస్ట్ తినేది. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై, సీ యూ.